ఆ ప్రభు యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దీని వాగ్దానము ఇర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణం నీవు దక్కించుకున్నావు. ఇదే యెహోవాకు అని వాగ్దానించండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి ప్రార్థన చేసి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే చూడండి ఇక్కడ నిన్న పెద్దను కూడా ఉదయం సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ త్యాగం చేస్తూ బైబిల్ దేవుని కృప పూర్తి రాశాను. ఇంకా ప్రార్థన కూడా చేస్తారన్నమాట. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే బెతెల్మెహుకు ఆ మనుషులను వెంట పెట్టుకుని రాజనగర్లో ఖజానా కింద గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకుని పోయి ఆ గదిలోనున్న ఇర్మీయా పట్టుకున్నట్లుగా తాళ చేత వాటిని దింపి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను తాళ మీద నీ సంకల కింద పెట్టుకున్నామని అతనితో చెప్పాను. ఇక్కడ మరి రాయబడి ఉందన్నమాట. 38వ అధ్యాయము 11, 12 వచనాలు అనమాట. ఇంకా ఇర్మీయా గారిని గోతిలో వేసినప్పుడు మరి అప్పుడు తీస్తానికి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఆ సందర్భంలో మాటలన్నమాట ఇవి. ఇంకా ఇర్మీయా 21వ అధ్యాయము 9వ వచనంలో ఈ పట్టణంలో నిలిచేవారు కత్తి వలన కానీ క్షామం వలన కానీ తెగులు వలన కానీ చెదరు మరి మేలు చేయట కాదు కిడు చేయటకే నేను ఈ పట్టణం నాకు అభిముఖుడనైతిని కనుక బయటకు వెళ్ళి మిమ్మల్ని ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడి వారు బతుకుదురు, దోపుడు సొమ్ము దక్కునట్లుగా వారి ప్రాణం వారికి దక్కును అని చెప్పేసి కూడా ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఇంకా కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరైనా అపరాధులుగా ఎంచబడరు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారనమాట అండి. ఈ వాగ్దానంలో ప్రధాన అంశాలు ఏంటంటే నమ్మకము ఉంచిన వారి ప్రాణమును దేవుడు కాపాడుతానంటున్నారు. భయం నుండి విడుదల చేస్తారు అంటున్నారు. శత్రువుల ఖడ్గం నుండి రక్షణ లభిస్తుందని చెప్పేసి అంటున్నారు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు, ఖడ్గం చేత పడవ అని చెప్పేసి ఇదైనా మనకి దేవుడు హామీ ఇస్తున్నారు. ఇదైనా వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాము. మౌనతరా సశక్తిమంతుడా ఘనమైన నామానికి ఎల్లస్తూ తీసుకొస్తున్నారండి. మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి. మా సరిహద్దులు విశాలపరచండి. మీ చేయి మాకు తోడుగా ఉంచండి. మా కీడు రాకుండా దానిలో మమ్మల్ని తప్పించండి. మీ తోడుగాన్ని నిర్మించడానికి మీద సరిపడిన కృప చూపుకొని ఎత్తపడి గుంపులు ఉండే భాగం తెచ్చామని మా ప్రభు పీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాము తండ్రి. ఆమేన్. అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేర్చి మనం చేసుకున్నాను. ప్రభు సేవలు మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.